నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు. ఎక్కడెక్కడ వారికైనా ఒక ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్టశక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కోసం లంకబిందుల కొరకు మాతాజీ సమ్మక్క గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9063647339. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. ఈ 24 గంటల్లో ఒక అతిపెద్ద సమస్య మిమ్మల్ని పలకరించబోతుంది. మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీ కాళ్ల కింద భూమి కంపించిపోయినట్లు అనిపిస్తుంది. ఏమిటి ఆ సమస్య? ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఎంతటి పెను సమస్య, ఎంతటి ఉపద్రవం వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు వీరు. ఎక్కడ కృంగుబాటు అనేది వీరిలో అస్సలు ఉండదు. సహనం ఎక్కువ, సంచలమైన మనస్సు ఉంటుంది. అలాగే కొన్నిసార్లు పట్టరానంత కోపంతో ఉంటుంది. చిన్న విషయానికి విసుగు వస్తుంది. ఈ రాశి వారు చక్కటి స్థిరమైన మనసు కలిగి ఏదైనా పని మొదలు పెడితే గనక ఆ పనిలో సక్సెస్ సాధించడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపే సూచన కనిపిస్తుంది. అలాగే ఈ సమయంలో మీకు నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తితో మీకు పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను కలిగిస్తుంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు ఈ రోజు జీవితం తిరగబోతుందంటూ చెప్పాలి. మీ జీవితంలో చూసేటటువంటి మార్పులు ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు కనిపిస్తాయి. దీనికి కారణం ఆ వ్యక్తి అని చెప్పక తప్పదు. ఈ రాశి వారు ఉద్యోగం కోసం నూతన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ఇది అనుకూల సమయంగా చెప్పొచ్చు. ఇక ఈ రోజున వీరికి ఒక పెద్ద సమస్య కూడా ఇందుకు సంబంధించి రాబోతోంది. స్నేహితుల వద్ద నుంచి కానీ బంధువుల వద్ద నుంచి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది. దీని ద్వారా మీరు ఒక సమస్యను ఎదుర్కొంటారు. ఆ సమస్య మీకు ప్రభావాన్ని చూపిస్తోంది. మీరు కాస్త డిస్టర్బ్ అవుతారని చెప్పొచ్చు. నరదృష్టి కారణంగా చాలా ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం మీకు అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి శుభ సమయం మీకు అన్ని విషయాల్లో అనుకూలత ఏర్పడబోతుంది. ఇంకా ఈ రాశి వారికి చూస్తే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చక్కటి లాభాలు కలగబోతున్నాయి. ఒక సమస్య నుండి తేరుకునే లోపే మరొక సమస్య ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగులు వేస్తారు. కానీ ఈ రోజున మీరు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పుకి, నేర రూపానికి మీపై నింద పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని చూసి ఓర్వలేక వారు ఇటువంటి నిందలు మీ పైన వేయడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో జాగ్రత్త. ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి తప్పించుకునే మార్గం మీకు తోస్తుంది. నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించడం, లక్ష్మీదేవికి ప్రతి నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో పూజలు చేసుకోండి. అంతా